ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో అనేక విషయాలను చెప్పాడు. కుటుంబం సంతోషంగా ఉండాలంటే కొన్ని చిట్కాలను తెలిపాడు. కుటుంబమంతా ఆనందంతో నిండి ఉంటే బాగుంటుంది. ఒక్కోసారి సుఖాన్ని, ఒక్కోసారి దుఃఖాన్ని అనుభవించాల్సి కూడా వస్తుంది. కష్టాలు మనల్ని వెంటాడితే వీటన్నింటిపై విజయం సాధించేందుకు ముందుకు అడుగు వేయాలి. మీరు చాణక్యుడి సూత్రాలను పాటిస్తే జీవితంలో కష్టాలను ఎదుర్కొని జీవించవచ్చు. సంతోషకరమైన కుటుంబం కోసం చాణక్యుడి చిట్కాలు ఏంటో తెలుసుకుందాం. చాణక్యుడు ప్రకారం కుటుంబం సంతోషంగా ఉండాలంటే పిల్లలు తెలివిగా ఉండాలి. పిల్లలు బుద్ధిమంతులైతే తల్లిదండ్రులకు ఇబ్బంది ఉండదు. పిల్లలు నిర్ణయాలు తీసుకోవడంలో కుటుంబానికి సహాయం చేస్తారు. అన్ని పనులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తారు. కష్టపడి పని చేయండి. కష్టపడి పని చేయండి, డబ్బు ఆదా చేసుకోండి. చాణక్యుడు ప్రకారం మనం కష్టపడి పనిచేసినప్పుడు మన కుటుంబంలో సంపద, శ్రేయస్సు పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు లేని ఇల్లు సహజంగానే ఆనందంతో నిండి ఉంటుంది. ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే భయం ఉండదు. మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి, మంచి జీవితాన్ని గడపడానికి, భవిష్యత్తు కోసం డబ్బును ఆదా చేయడానికి కష్టపడి పని చేయండి. ఆతిథ్యం కూడా ముఖ్యమే. ఆచార్య చాణక్యుడు ఆతిథ్యం ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. మనం చేసే ఆతిథ్యం అత్యాశతో చేయకూడదు. భక్తి, ప్రేమతో చేయాలి. ఇలా చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దీంతో కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. మానవత్వం ఉండాలి. చాణక్యుడు కరుణ ప్రాముఖ్యతను పేర్కొన్నాడు. మానవత్వం కూడా చాలా ముఖ్యం. ఎవరైతే ఇతరుల పట్ల కనికరం, మానవత్వం చూపిస్తారో వారి కుటుంబం సంతోషంగా ఉంటుంది. పెద్దలను, తల్లిదండ్రులను, గురువులను గౌరవించే గుణం మనలో ఉంటే జీవితాంతం సంతోషంగా ఉండగలం. దాతృత్వం చేయాలి. చాణక్యుడు ప్రకారం మనిషి జీవితంలో దాతృత్వం చాలా ముఖ్యమైనది. కేవలం డబ్బు సంపాదించి కుప్పలు కుప్పలుగా పోగు చేసుకుంటే ఉపయోగం లేదు. బదులుగా ఆ డబ్బును విరాళంగా ఇవ్వాలి. అన్నీ దానం చేయాల్సిన అవసరం లేదు. బదులుగా ఆ డబ్బును విరాళంగా ఇవ్వాలి. అన్నీ దానం చేయాల్సిన అవసరం లేదు. మనం కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని నిరుపేదలకు, నిస్సహాయులకు అందజేస్తే మన కుటుంబం బాగుపడుతుంది. చాణక్యుడు ప్రకారం వేదాలను నమ్మని వ్యక్తి పేదవారికి దానధర్మాలు చేయడు. మంచి వ్యక్తులతో సహవాసం చేయడు. అలాంటి వ్యక్తి జీవితంలో సంతోషంగా ఉండలేడు. మనలో ప్రతికూలత ఉంటే కోపం, గొడవలు పెరుగుతాయి. అది మన కుటుంబాన్ని నాశనం చేయగలదు. మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే చాణక్యుడి సూత్రాలను పాటించండి. ఇంట్లో గొడవలు లేకుండా చూసుకోవాలి. ఏదైనా విషయం మీద మాటలు పెరిగితే ఎవరో ఒకరు తగ్గాలి. అప్పుడే కుటుంబం సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా అందరూ మాట్లాడితే గొడవ పెద్దది అవుతుంది. నిర్ణయాలు తీసుకునే ముందు కూడా కుటుంబంలోని అందరితో మాట్లాడాలి. అప్పుడే సరైన నిర్ణయాలు వస్తాయి. అంతేకాకుండా కుటుంబంలోని అందరూ సంతోషపడతారు. ఏ విషయం గురించైనా కుటుంబంలో సొంత నిర్ణయాలు తీసుకోకూడదని చాణక్య నీతి చెబుతుంది.